అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో మెయిన్గా నేను ఎందుకోసం చేస్తున్నానంటే, నేను డయాబెటీస్కి సంబంధించి కొద్దిగా అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాను. డయాబెటీస్ అంటే మన 2026లో మన కంట్రీలో, మన ఇండియాలో డయాబెటీస్కి సంబంధించి ఏ విధమైన పరిస్థితి ఉంది అనేది ఈ వీడియోలో నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఎస్పెషల్గా మనకు ఇండియాని డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. ఎస్పెషల్గా నేను ఇండియాలోనే డయాబెటీస్ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎంత ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఈ డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు, యాజ్ పర్ ఎపిడెమియాలజీ ప్రకారం మనం అంటే నేషనల్ హెల్త్ స్టాటిస్టిక్స్లో ఎపిడెమియాలజీ అని ఒక పాయింట్ ఉంటుంది. వాటి ద్వారా మనం ఈ డయాబెటీస్ గురించి స్టెప్ బై స్టెప్ చాలా డీటెయిల్డ్గా, చాలా డెప్త్లో ఈ డయాబెటీస్కి సంబంధించి టైప్ 1 అంటే ఏంటి, టైప్ 2 అంటే ఏంటి, ఈ టైప్ 1కి సంబంధించి కొంచెం డేటా, టైప్ 2కి సంబంధించి కూడా కొంచెం నాలెడ్జ్ తీసుకుంటాం ఈ వీడియో సెషన్ ద్వారా. అంతేకాకుండా ఒకవేళ మనకు డయాబెటీస్ వచ్చేసింది ఆల్రెడీ, అలాంటప్పుడు ఏ విధమైన ప్రివెన్షన్ మెజర్స్ తీసుకోవాలి, ఏ విధమైన లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకోవాలి, ఎలాంటి ఫ్యాక్టర్స్ మనకి ఈ డయాబెటీస్ వచ్చేదానికి లీడ్ చేస్తాయి, ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ద వీడియో. ఓకే, ఫస్ట్ మనం డయాబెటీస్ ఇన్ ఇండియా 2026లో రైజింగ్ బర్డన్, మన కంట్రీలో డయాబెటీస్ బర్డన్ అనేది పెరుగుతూ ఉంది. రిస్క్స్ రైజింగ్ బర్డన్, రిస్క్స్ అండ్ ప్రివెన్షన్ స్ట్రాటజీస్, ఇవన్నీ కూడా చూస్తాం. ఇన్ ఇండియా 2026, ఏ గ్రోయింగ్ ఎపిడమిక్ విత్ 237+ million people affected. 237+ million people affected with diabetes. దాంట్లో 101+ million people adults, మెయిన్గా 101+ million adults are with diabetes, అండ్ 136+ million adults వచ్చేసి విత్ ప్రీ డయాబెటీస్ ఉన్నారు. మనకు 136+ million అడల్ట్స్ విత్ ప్రీ డయాబెటీస్. టోటల్గా మన కంట్రీలో 237+ million పీపుల్ డయాబెటీస్తో అఫెక్టెడ్ అయి ఉన్నారు. 237+ million అడల్ట్స్. దీనివల్ల మనం ఏం చెప్తున్నామంటే రైజింగ్ రిస్క్ అంటున్నాం అక్రాస్ అర్బన్ అండ్ రూరల్ ఇండియా. అర్బన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ రూరల్ ఇండియాలో ఈ డయాబెటీస్ రిస్క్ అనేది బాగా ప్రివలెన్స్ జరుగుతూ ఉంది. ప్రతి 7 అడల్ట్స్లో ఒకరికి డయాబెటీస్ ఉన్నట్టుగా మనకు ఈ రిపోర్ట్ అనేది చెప్తుంది. అవుట్ ఆఫ్ 1 in 7 అడల్ట్స్ హ్యాస్ డయాబెటీస్. మనకి ఇండియా అనేది డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. ప్రతి 7 మందిలో మన ఇండియాలోనే, ఎస్పెషల్గా నేను చెప్పే రిపోర్టు ఎస్పెషల్గా ఇండియాలో నుంచి, ప్రతి 7 మందిలో ఒకరికి డయాబెటీస్ ఉన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తుంది. 101+ million పీపుల్ అడల్ట్ డయాబెటీస్లో ఉన్నారు ఇండియాలో 2026లో. 136+ million పీపుల్ అడల్ట్సే విత్ ప్రీ డయాబెటీస్. నియర్లీ 1 in 4 adults ఇన్ ఇండియా ఈజ్ ఎయిదర్ డయాబెటిక్ ఆర్ ప్రీ డయాబెటిక్. ఇప్పుడు మనం ప్రివలెన్స్ చూద్దాము, ఎంత రేంజ్లో స్ప్రెడ్ అయింది అంటే. ఇంకా మనకి ఏం చెప్తుందంటే ఈ సర్వే 44% ఆఫ్ డయాబెటీస్ అన్డయాగ్నోస్డ్ అంటే వాళ్ళకి ఏ విధమైన పరీక్షలు కూడా చేసుకోలేదు, అసలు ఉన్నట్టుగా కూడా తెలియదు. అలాంటి వాళ్ళు, డయాబెటీస్ వచ్చిన వాళ్ళు 44% ఆఫ్ పీపుల్ ఉన్నారు. దే ఆర్ అన్డయాగ్నోస్డ్, వాళ్ళకు వచ్చినట్టు కూడా తెలియదు, ఎలాంటి పరీక్షలు కూడా చేయించుకోవడం లేదు వాళ్ళు. ఓకేనా? ఇప్పుడు మనం ప్రివలెన్స్ చూద్దాం. అంటే 2020లో ఎంత % ఆఫ్ ఇండియన్స్ ఈ డయాబెటీస్ వల్ల ఎఫెక్ట్ అయినారు. ఓకేనా? 2020లో 9% ఆఫ్ పీపుల్ ఈ డయాబెటీస్ వల్ల ఎఫెక్ట్ అయినారు. 2022లో 9.6% పీపుల్ ఎఫెక్ట్ అయినారు డయాబెటీస్ వల్ల. 2024లో 10.5% ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఇండియాలో 10.5% ఇన్ 2024. ఇప్పుడు మళ్ళీ 2025లో 10.8% ఆఫ్ పీపుల్ అఫెక్టెడ్ బై డయాబెటీస్. నెక్స్ట్ 2026లో ఇది హయ్యెస్ట్, ఇంకా అన్నిటికంటే వచ్చిన రీడింగ్స్ అన్నిటిలోకి హయ్యెస్ట్ పర్సంటేజ్ 11.2% ఆఫ్ ఇండియన్స్ ఆర్ అఫెక్టెడ్ విత్ డయాబెటీస్ అని చెప్తున్నారు.
ప్రివలెన్స్ ఇంతగా డే బై డే డయాబెటీస్ తగ్గడం లేదు. రైజింగ్ బర్డన్ అంటున్నారు, రైజింగ్ రిస్క్ అంటున్నారు. ఇది చాలా ప్రివలెన్స్ అంటే అది అంతా కూడా స్ప్రెడ్ అవుతూనే ఉంది డయాబెటీస్, ఆ విధంగా చెప్తున్నారు. ఇంకా ఒక అంచనా ఏముందంటే, ఒక ఎస్టిమేషన్ 6,92,000 పీపుల్ ఎస్టిమేటెడ్ డెత్స్ డ్యూ టు డయాబెటీస్ ఇన్ 2026లో 6,92,000 పీపుల్ డెత్స్ జరగవచ్చు డ్యూ టు డయాబెటీస్ అని ఈ ఇయర్లో చెప్తున్నారు. నెక్స్ట్, మనకు ఇండియాలో డయాబెటీస్కి సంబంధించి మనకు కొన్ని నేషనల్ ఇండికేటర్స్ ఉన్నాయి. అకార్డింగ్ టు రీసెంట్ ఎపిడెమియాలజికల్ రీసెర్చ్. ఎపిడెమియాలజీ అంటే మనకు వ్యాధి సంక్రమణ జ్ఞానం, అంటే ఎంతగా అది ఆ ఎపిడెమిక్ అనేది, ఆ వ్యాధి అనేది పీపుల్లో స్ప్రెడ్ అయింది అనేది, వ్యాధి సంక్రమణ యొక్క అవేర్నెస్ లేదా నాలెడ్జ్ ఎంతగా స్ప్రెడ్ అయింది అనే దాన్ని మనం ఎపిడెమియాలజీ అంటాం. అకార్డింగ్ టు రీసెంట్ ఎపిడెమియాలజికల్ రీసెర్చ్, ఓవర్ 101 million adults live with diabetes. 136 million individuals have pre-diabetes. ఇంకా నియర్లీ 237 million people have అబ్నార్మల్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్, అంటే నార్మల్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ లేవు, వాళ్ళకి అబ్నార్మల్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఉన్నాయి. ఇంకా టైప్ 2 డయాబెటీస్ రిమైన్స్ ద మోస్ట్ కామన్ ఫామ్. చాలామందిలో టైప్ 2 డయాబెటీస్ అనేది చాలా కామన్గా వచ్చేస్తుంది, మోస్ట్ కామన్ ఫామ్. యంగర్ అడల్ట్స్ ఆర్ ఇంక్రీజింగ్లీ అఫెక్టెడ్, అంటే చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా ఈ డయాబెటీస్తో చాలా వరకు సఫర్ అవుతున్నారు. యంగర్ అడల్ట్స్ ఆర్ ఇంక్రీజింగ్లీ అఫెక్టెడ్, వాళ్ళలో కూడా ఈ డయాబెటీస్ అనేది పెరుగుతూ ఉంది. నెక్స్ట్, వాట్ దీస్ నెంబర్స్ ఇండికేట్? దీస్ ఫిగర్స్ క్లియర్లీ షో దట్ ఇండియా క్యారీస్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ డయాబెటీస్ బర్డన్స్ గ్లోబల్లీ. ఇండియా క్యారీస్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ డయాబెటీస్ బర్డన్స్ గ్లోబల్లీ. మనకు డయాబెటీస్లో టాప్లో ఉండే కంట్రీ ఏది చెప్పండి? ఫస్ట్ ప్లేస్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డయాబెటీస్ పీపుల్ ఇన్ విచ్ కంట్రీ అంటే ఫస్ట్ మనకి చైనా ఉంటుంది. చైనా తర్వాత ఇంకా మనమే ఉంటాం ఇక, ఎందుకంటే చైనాలో 174 million పీపుల్ ఉన్నారు, అంటే డయాబెటీస్తో హైయెస్ట్ డయాబెటీస్ చైనా తర్వాత మనమే ఉన్నాము. మన కంట్రీకి డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా ఉంది. ఇప్పుడు ఇంతవరకు ఇచ్చిన రిపోర్ట్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ ఫిగర్స్ ఏం చెప్తున్నాయంటే మనం హైయెస్ట్ డయాబెటీస్ బర్డన్స్లో ఉన్నాం, బర్డన్ ఉంది మనకు డయాబెటీస్ బర్డన్. యాజ్ అ రిజల్ట్ హెల్త్ కేర్ సిస్టమ్స్ ఆర్ అండర్ ఇంక్రీజింగ్ ప్రెషర్. ఫర్దర్మోర్ మెనీ ఇండివిజువల్స్ రిమైన్ అన్డయాగ్నోస్డ్ అంటిల్ కాంప్లికేషన్స్ అపియర్. మనం ఇందాకే రిపోర్ట్ చూస్తాం, 44% ఆఫ్ డయాబెటీస్ పీపుల్, ఆల్రెడీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, వాళ్ళలో 44% ఏ విధమైన స్థితి ఉందంటే వాళ్ళు అన్డయాగ్నోస్డ్, అంటే వాళ్ళు ఎలాంటి పరీక్షలు చేయించుకోలేదు. వాళ్ళకి ఎప్పుడైతే కాంప్లికేషన్స్ బాడీలో అపేర్ అవుతాయో అంతవరకు వాళ్ళు ఏ రకంగా కూడా ఏ టెస్ట్ చేయించుకోరు, ఏ విధంగా కూడా అనాలిసిస్ తీసుకోరు. అసలు వాళ్ళ బాడీలో నా రిపోర్ట్స్ కానీ రెగ్యులర్ చెకప్స్ కానీ ఇలాంటివి చేసుకోకుండా ఉంది అని రిపోర్ట్. కాంప్లికేషన్స్ వచ్చేదాకా వాళ్ళు ఏ టెస్ట్ చేసుకోరు. అన్డయాగ్నోస్డ్ అంటే, డయాగ్నోసిస్ అంటే ఏదైనా టెస్ట్ చేసుకోవడం, అనాలిసిస్ చేయడం. అన్డయాగ్నోస్డ్ అంటే ఎలాంటి పరీక్షలు పెట్టుకోవడం లేదు, ఎలాంటి చెకప్స్ చేసుకోవడం లేదు. అలాంటి వాళ్ళే 44% మంది డయాబెటీస్లో ఉన్నారు. దేర్ఫోర్ ఎర్లీ స్క్రీనింగ్ బికమ్స్ ఎసెన్షియల్ ఫర్ బెటర్ అవుట్కమ్స్. ఎర్లీ స్క్రీనింగ్ అంటే ఏంటంటే మనము చెకప్పే. ఎర్లీ స్క్రీనింగ్స్ బికమ్స్ ఎసెన్షియల్ ఫర్ బెటర్ అవుట్కమ్స్. మనం డయాబెటీస్ నుంచి త్వరగా రిలీఫ్ తీసుకోవాలి అంటే ఎర్లీ స్క్రీనింగ్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం మన యొక్క టెస్ట్ చేసుకోవడం, మన యొక్క చెకప్స్ చేయించుకోవడం అనేది మనకు బెటర్ రిజల్ట్ ప్రొడ్యూస్ అవ్వడానికి సపోర్ట్ అవుతుంది. నెక్స్ట్, ఇప్పుడు ఉండే క్వశ్చన్ ఏమంటే, వాట్ ఈజ్ డయాబెటీస్? డయాబెటీస్ మెల్లిటస్ ఈజ్ ఏ క్రోనిక్ మెటాబోలిక్ కండిషన్ ఇన్ విచ్ ద బాడీ కెనాట్ ప్రాపర్లీ రెగ్యులేట్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. మన బాడీ అంటే ఈ డయాబెటీస్ అనేది ఒక క్రోనిక్ మెటాబోలిక్ కండిషన్, అంటే మన బాడీలో మన బాడీ తన యొక్క బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని ప్రాపర్గా రెగ్యులేట్ చేయలేని పరిస్థితిని డయాబెటీస్ అంటారు. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి అబ్నార్మల్గా ఉంటాయి, ఆ కండిషన్ని డయాబెటీస్ అంటారు. నెక్స్ట్, నార్మల్లీ ఇన్సులిన్ హెల్ప్స్ మూవ్ గ్లూకోజ్ ఫర్
ఇన్సులిన్ ఏం చేస్తుంది, గ్లూకోజ్ని సెల్స్లోకి పంపిస్తుంది, వల్ల మనకు ఎనర్జీ అనేది. ఓకేనా. నెక్స్ట్, హవెవర్ ప్రొడక్షన్ ఈజ్ ఇన్సఫిషియంట్ ఎఫెక్టివ్. షుగర్ లెవెల్ ఇన్సఫిషియంట్ ఇన్ఎఫెక్టివ్గా, బ్లడ్ షుగర్ ఓవర్ ఆర్గన్స్, కిడ్నీ, ఈ వచ్చే ఇంబ్యాలెన్స్ యొక్క నర్వస్ ఇలాంటి వాటికి బ్లడ్ గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ డయాబెటీస్ గురించి చూద్దాం. టైప్ 1 డయాబెటీస్, టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, ఇలా రెండు ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్ ఈజ్ అన్ ఆటో ఇమ్యూన్ కండిషన్ వేర్ ద ఇమ్యూన్ సిస్టమ్ destroys ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ సెల్స్. మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. దాన్ని మనం టైప్ 1 డయాబెటీస్ అంటాం. ఈ టైప్ 1 డయాబెటీస్ ఉన్నప్పుడు లైఫ్ లాంగ్ ఇన్సులిన్ థెరపీ అనేది కావాలి. ఓకేనా. లైఫ్ లాంగ్ ఇన్సులిన్ థెరపీ ఈస్ రిక్వైర్డ్ ఫర్ టైప్ 1 డయాబెటీస్. మన ఇమ్యూన్ సిస్టమ్ మన సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది. ఆ కండిషన్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు లైఫ్ ఇన్సులిన్ థెరపీ అనేది వాళ్ళకి అవసరం, దే రిక్వైర్డ్. నెక్స్ట్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ ఈజ్ ద మోస్ట్ కామన్ ఫార్మ్ ఇన్ ఇండియా. ఇట్ డెవలప్స్ గ్రాడ్యువల్లీ డ్యూ టు ఇన్సులిన్ రెసిస్టెన్స్. అడిషనల్లీ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ప్లే ఏ మేజర్ రోల్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఈ టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కూడా మనకు మేజర్ రోల్ ప్లే చేస్తాయి. నెక్స్ట్, ఇంకోటి ఏముందంటే గెస్టేషనల్ డయాబెటీస్. గెస్టేషనల్ డయాబెటీస్ అంటే దిస్ టైప్ అక్కర్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ సమయంలో ఫీమేల్స్కి ఈ గెస్టేషనల్ డయాబెటీస్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఆల్దో ఇట్ మే రిజాల్వ్ ఆఫ్టర్ చైల్డ్ బర్త్, ఇట్ ఇంక్రీజెస్ ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్. అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఫీమేల్కి ఈ గెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎప్పుడైతే బిడ్డ పుడతారో ఆఫ్టర్ చైల్డ్ బర్త్ ఈ గెస్టేషనల్ డయాబెటీస్ అనేది ఓవర్కమ్ అవుతారు. కాకపోతే ఇట్ ఇంక్రీజెస్ ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్. కాకపోతే టైప్ 2 డయాబెటీస్ వచ్చేదానికి ఒక స్కోప్ ఉంది, దాన్ని ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, వై డయాబెటీస్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ ఇండియా. మన కంట్రీలో డయాబెటీస్ అనేది ఎందువల్ల ఇంక్రీజ్ అవుతుంది అనే దానికి కొన్ని పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ది సెడెంటరీ లైఫ్ స్టైల్. మోడర్న్ లైఫ్ స్టైల్స్ ఇన్వాల్వ్స్ లాంగ్ అవర్స్ ఆఫ్ సిట్టింగ్. కాన్సిక్వెంట్లీ ఫిజికల్ యాక్టివిటీ లెవెల్స్ హ్యావ్ సిగ్నిఫికెంట్లీ డిక్రీజ్డ్. మనకు ప్రజెంట్గా ఎక్కువ సమయం కూర్చొనే ఉంటున్నారు చాలామంది వాళ్ళ వర్క్లో కూడా. అందువల్ల ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కూడా డయాబెటీస్ పెరుగుతుంది అని చెప్తుంటారు. నెక్స్ట్, సెకండ్ పాయింట్ ఏమంటే పూర్ డైటరీ హ్యాబిట్స్. ఇంక్రీజ్డ్ కన్సంప్షన్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగరీ డ్రింక్స్ అండ్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు రైజింగ్ ఒబెసిటీ రేట్స్. మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్, పూర్ డైటరీ హ్యాబిట్స్ అంటున్నారు. ఇది రెండో పాయింట్ డయాబెటీస్ పెరగడానికి ఇండియాలో. నెక్స్ట్, థర్డ్ పాయింట్ రైజింగ్ ఒబెసిటీ. Obesity directly increases insulin resistance. Therefore, it is one of the strongest risk factors for diabetes. Obesity, ఇది కూడా థర్డ్ ఫ్యాక్టర్. ఇది ఒబెసిటీ డైరెక్ట్లీ ఇంక్రీజెస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. మన యొక్క ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఒబెసిటీ, ఇలా మనం బాగా ఓవర్ వెయిట్ ఉండడం వల్ల మనలో డైరెక్ట్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని పెంచుతుంది అని చెప్తున్నారు ఒబెసిటీ అనేది. దేర్ఫోర్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ డయాబెటీస్. నెక్స్ట్, ఫోర్త్ పాయింట్ స్ట్రెస్ అండ్ స్లీప్ ఇష్యూస్. క్రానిక్ స్ట్రెస్ అంటే మీరు లాంగ్ టర్మ్లో కనుక ఒత్తిడికి గురవుతూ ఉన్నారు అంటే కూడా డయాబెటీస్ పెరగే దానికి అవకాశం ఉంటుంది, డయాబెటీస్కి కారణం కావచ్చు. ఓకేనా. క్రానిక్ స్ట్రెస్ అంటే దీర్ఘకాలంగా ఒత్తిడిలో ఉన్నారు
అండ్ పూర్ స్లీప్ డిస్రప్ట్ హార్మోన్ బ్యాలెన్స్. అంటే పూర్ స్లీప్ డిస్రప్ట్ హార్మోన్ బ్యాలెన్స్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా కావచ్చు. ప్రాపర్గా రెస్ట్ ఇవ్వకపోవడం వల్ల, ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల యాజ్ ఎ రిజల్ట్ బ్లడ్ షుగర్ రెగ్యులేషన్ బికమ్స్ అఫెక్టెడ్. వీటి కారణాల వల్ల అంటే ఒత్తిడి కానీ, లేదంటే నిద్ర లేనితనం కానీ, నిద్ర లేకపోవడం కానీ, వీటి వల్ల బ్లడ్ షుగర్ రెగ్యులేషన్ అనేది బ్లడ్ షుగర్ రెగ్యులేషన్ మీద అఫెక్ట్ చూపిస్తుంది. బ్లడ్ షుగర్ రెగ్యులేషన్ బికమ్స్ అఫెక్టెడ్. ఓకేనా. నెక్స్ట్ సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్. డయాబెటీస్ ఉన్నప్పుడు ఉండే సిమ్టమ్స్ చూద్దాం. డయాబెటీస్ ఆఫెన్ డెవలప్స్ స్లోలీ. డయాబెటీస్ అనేది స్లోగా డెవలప్ అవుతుంది అని చెప్తున్నారు. చాలా వరకు డయాబెటీస్ ఆఫెన్ డెవలప్స్ స్లోలీ అంటే చిన్నగా వస్తుంది చాలా సార్లు. ఆఫెన్ అంటే చాలా సందర్భాల్లో. ఓకే. దేర్ ఫోర్ ఎర్లీ సిమ్టమ్స్ మే గో అన్నోటీస్డ్. అంటే స్టార్టింగ్ స్టేజెస్లో మనం సిమ్టమ్స్ని ఐడెంటిఫై చేయలేని పరిస్థితి ఉండొచ్చు. ఓకేనా. కామన్ సిమ్టమ్స్ ఏమున్నాయి అనేది చూద్దాం. కామన్ సిమ్టమ్స్ ఇంక్లూడ్ ఫ్రీక్వెంట్ యూరినేషన్, నెక్స్ట్ ఎక్సెసివ్ థర్స్ట్, నెక్స్ట్ ఫెటిగ్ అలసట, నెక్స్ట్ బ్లర్డ్ విజన్, నెక్స్ట్ స్లో వూండ్ హీలింగ్. ఏదైనా గాయమైంది అది మానడానికి చాలా టైం పడుతుంది, అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఓకే. స్లో వూండ్ హీలింగ్. తర్వాత సడన్ వెయిట్ లాస్ అంటే ఒకేసారి ఇలా వెయిట్ అలా తగ్గిపోతారు, సడన్ వెయిట్ లాస్. ఇన్ అడిషన్ సమ్ ఇండివిజువల్స్ మే ఎక్స్పీరియన్స్ టింగ్లింగ్ సెన్సేషన్స్ ఇన్ హ్యాండ్స్ అండ్ ఫీట్. అంటే ఏం చెప్తున్నారంటే చేతుల్లో, కాళ్ళల్లో కొందరికి ఏముంటాయంటే కొంచెం తిమ్మిర్లు పట్టినట్టు, అలాంటిది కూడా మనకు డయాబెటీస్కి ఒక సిమ్టమ్లా తీసుకోవచ్చు. ఓకేనా. ఇవన్నీ డయాబెటీస్కి సంబంధించి సిమ్టమ్స్. నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డయాబెటీస్. యూ మే బీ అట్ హయ్యర్ రిస్క్ ఇఫ్ యూ. రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డయాబెటీస్ అంటున్నాం కదా, మనం రిస్క్లో ఉన్నాము ఎప్పుడైతే మన ఫ్యామిలీ హిస్టరీలో కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకో. సపోజ్ మా మదర్ ఉన్నారు, లేదంటే మన ఫాదర్ ఉన్నారు, వాళ్ళకి డయాబెటీస్ అఫెక్టెడ్ అయి ఉంటే మనకు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది రిస్క్. ఓకేనా. మన ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ అది ఉందా లేదా అనేది కూడా మనకు వన్ ఆఫ్ ది కీ పాయింట్ రిస్క్ ఫ్యాక్టర్స్లో ఉంటుంది. జెనెటిక్స్ అంటాం. ఓకే. నెక్స్ట్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబేస్. అంటే ఎక్కువ మనం భారీ ఊబకాయం అంటాం, భారీ వెయిట్లో ఉన్నాం, ఎక్కువ వెయిట్లో ఉన్నాం, ఎక్సెసివ్ వెయిట్, ఓవర్ వెయిట్, ఇది కూడా మనకు రిస్క్ అని చెప్తున్నారు. రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ డయాబెటీస్. డయాబెటీస్ వచ్చేదానికి ఇది కూడా ఒక ప్రమాదం. ఇది పెద్దల నుంచి రావచ్చు, ఫ్యామిలీ ఒకటి. నెక్స్ట్ బాగా ఓవర్ వెయిట్ ఉండడం, బాగా ఎక్సెస్ వెయిట్, ఊబకాయం ఉండడం, ఇది కూడా మనకు ప్రమాదమే, రిస్క్ ఫ్యాక్టర్ డయాబెటీస్కి. తర్వాత లీడ్ ఏ సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే ఎక్కువసేపు ఒకే చోట కూర్చొని లాంగ్ టైం ఒకే చోట కూర్చొని పని చేసుకోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి మనం బయటికి రావాలి. ఓకేనా. తర్వాత హ్యావ్ హై బ్లడ్ ప్రెషర్. బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ డయాబెటీస్ వచ్చేదానికి ఒక రిస్క్ ఉంది, ప్రమాదం ఇది. ఓకేనా. నెక్స్ట్ ఆర్ అబౌవ్ 35 years ఆఫ్ ఏజ్. 35 సంవత్సరాలు దాటిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అబౌవ్ 35 years ఆఫ్ ఏజ్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి అని చెప్తుంటారు. హ్యావ్ పీసీఓఎస్ ఆర్ గెస్టేషనల్ డయాబెటీస్ హిస్టరీ. అంటే ఫీమేల్స్లో పీసీఓఎస్ కానీ లేదంటే గెస్టేషనల్ డయాబెటీస్ హిస్టరీ గతంలో, అంటే బిడ్డ పుట్టక ముందు డయాబెటీస్, దాన్ని మనం గెస్టేషనల్ డయాబెటీస్ అని చెప్పుకున్నాం కదా, అలాంటి హిస్టరీ ఉన్న వాళ్ళు కూడా చాలా రిస్క్లో ఉన్నారు, జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తుండ్రు. దేర్ఫోర్ ఐడెంటిఫైయింగ్ ఎర్లీ రిస్క్ ఈజ్ క్రూషియల్ ఫర్ ప్రివెన్షన్. మనం ఈ డయాబెటీస్ని ప్రివెంట్ చేసుకోవడానికి ఎర్లీగా ఐడెంటిఫై చేయగలడమే ఇంపార్టెంట్. ఎర్లీగా ఐడెంటిఫై చేయగలిగితే మనం ప్రివెంట్ చేయొచ్చు డయాబెటీస్ని. ఓకేనా. నెక్స్ట్ డయాగ్నోసిస్ ఆఫ్ డయాబెటీస్. డయాగ్నోసిస్ అంటే పరీక్షలు, లేదంటే అనాలిసిస్ అనొచ్చు, లేదంటే టెస్ట్లు అనొచ్చు, పరీక్షలు అనొచ్చు, ఇవన్నీ కూడా డయాగ్నోసిస్ అంటాం. డయాగ్నోసిస్ ఆఫ్ డయాబెటీస్. ఎర్లీ డిటెక్షన్ ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ ప్రివెంటింగ్ కాంప్లికేషన్స్. కొన్ని కామన్ టెస్ట్ ఏమున్నాయంటే HbA1c టెస్ట్,
మెజర్స్ యావరేజ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఓవర్ 2 to 3 months. ఓకేనా, లాస్ట్ 2 to 3 monthsలో వాళ్ళ యొక్క బాడీలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేదంతా కూడా మనకు HbA1c టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్ అంటే చెక్స్ గ్లూకోజ్ ఆఫ్టర్ ఓవర్ నైట్ ఫాస్టింగ్, అంటే రాత్రి ఏం తినకుండా ఫాస్టింగ్ చేస్తారు, అలాంటి వాళ్ళకి గ్లూకోజ్ చెక్ చేయడం. చెక్స్ గ్లూకోజ్ ఆఫ్టర్ ఓవర్ నైట్ ఫాస్టింగ్, నైట్ ఏమీ తినకుండా పడుకుంటారు, తర్వాత ఉదయం చెకప్ చేస్తాం. దాన్ని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్ అంటారు. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్. తర్వాత OGTT అంటే ఎవాల్యుయేట్స్ హౌ ద బాడీ ప్రాసెసెస్ గ్లూకోజ్. OGTT అంటే మన బాడీ ఏ విధంగా గ్లూకోజ్ని ప్రాసెస్ చేస్తుంది అనేది ఎవాల్యుయేట్ చేయడం. ఓకేనా. నెక్స్ట్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ టెస్ట్. మెజర్స్ బ్లడ్ షుగర్ అట్ ఎనీ టైం. దీన్ని ర్యాండమ్ బ్లడ్ షుగర్ టెస్ట్ అంటాం. నెక్స్ట్ హెల్త్ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్. డయాబెటీస్ వల్ల మనకు వచ్చే హెల్త్ కాంప్లికేషన్స్ ఏముంటాయి? ఇఫ్ నాట్ కంట్రోల్డ్, డయాబెటీస్ కెన్ అఫెక్ట్ మల్టిపుల్ ఆర్గాన్స్. మనం ఈ డయాబెటీస్ని కనుక కంట్రోల్ చేయలేదనుకో, అప్పుడు ఈ డయాబెటీస్ అనేది మల్టిపుల్ ఆర్గాన్స్ని అఫెక్ట్ చేస్తుంది అని చెప్తుంటారు. వాటిలో ఫస్ట్ ఏమంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్. ఇట్ ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్ అండ్ స్ట్రోక్ సిగ్నిఫికెంట్లీ. ఈ డయాబెటీస్ వల్ల మనకు హార్ట్ అటాక్స్ రావచ్చు, ఇంకా హార్ట్ స్ట్రోక్ చాలా వరకు వచ్చేదానికి అవకాశం ఉంది అని చెప్తుంటారు. ఓకేనా. నెక్స్ట్ కిడ్నీ డ్యామేజ్. డయాబెటీస్ ఈజ్ ఏ మేజర్ కాజ్ ఆఫ్ క్రోనిక్ కిడ్నీ డిసీజ్. డయాబెటీస్ ఈజ్ ఏ మేజర్ కాజ్ ఆఫ్ క్రోనిక్ కిడ్నీ డిసీజ్. అంటే కిడ్నీలు పాడవడానికి కూడా ఈ డయాబెటీస్ అనేది ఒక కాంప్లికేషన్, హెల్త్ కాంప్లికేషన్ అని చెప్తుండ్రు. తర్వాత ఐ ప్రాబ్లమ్స్. ఇట్ కెన్ లీడ్ టు డయాబెటిక్ రెటినోపతి అండ్ విజన్ లాస్. అంటే డయాబెటీస్ రావడం వల్ల వాళ్ళ రెటినా పైన ఏమన్నా దెబ్బ తగలచ్చు, లేదంటే విజన్ కోల్పోవచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా, ఐస్కి సంబంధించి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తుంటారు. తర్వాత నర్వ్ డ్యామేజ్. హై బ్లడ్ షుగర్ మే డ్యామేజ్ నర్వ్స్ కాజింగ్ పెయిన్ ఆర్ నంబ్నెస్. హై బ్లడ్ షుగర్ మే డ్యామేజ్ నర్వ్స్. బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల బాడీలో నరాలని డ్యామేజ్ చేయొచ్చు. కాజింగ్ పెయిన్ ఆర్ నంబ్నెస్ అంటే నొప్పిని, బాధని కలిగించవచ్చు. తర్వాత ఫుడ్ కాంప్లికేషన్స్. పూర్ సర్క్యులేషన్ ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అండ్ అల్సర్స్. మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది పూర్గా అవ్వడం వల్ల మనకు ఇన్ఫెక్షన్స్ కానీ, అల్సర్స్ కానీ అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా హెల్త్ కాంప్లికేషన్స్. మనకు ఒక్క డయాబెటీస్ వల్ల ఎన్ని రకాల హెల్త్ కాంప్లికేషన్స్ అనేవి మన బాడీలో పొందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రివెన్షన్ స్ట్రాటజీస్ ఫర్ డయాబెటీస్. ప్రివెన్షన్ స్ట్రాటజీస్ ఏమున్నాయి డయాబెటీస్కి సంబంధించి అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఆల్దో డయాబెటీస్ ఈజ్ సీరియస్, టైప్ 2 డయాబెటీస్ కెన్ ఆఫెన్ బి ప్రివెంటెడ్. డయాబెటీస్ ప్రివెన్షన్కి ఫస్ట్ పాయింట్ వచ్చేసి హెల్తీ డైట్. మనము పోషకాహారం తీసుకోవడం అనేది మొట్టమొదటి స్టెప్, ఫస్ట్ పాయింట్. ఓకేనా. ఏ బ్యాలెన్స్డ్ డైట్ ఇంప్రూవ్స్ బ్లడ్ షుగర్ కంట్రోల్. ఇంక్లూడ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్ అండ్ లీన్ ప్రోటీన్స్. వీటన్నిటిని కూడా మనం మన డైట్లో తీసుకోవాలి. మనకు బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. తర్వాత అవాయిడ్ ఎక్సెసివ్ షుగర్. ఎక్సెస్ షుగర్ని మనం అవాయిడ్ చేసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ని అవాయిడ్ చేసుకోవాలి. ఇంకా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అంటే మనకు బజ్జీలు కానీ, లేదంటే బోండాలు కానీ, వడలు కానీ, ఇవి పదే మరిగించి అదే ఆయిల్, అదే ఫ్రైడ్ ఐటమ్స్ మనం తీసుకోవడం కూడా అవాయిడ్ చేసేయాలి. ఓకేనా. హెల్తీ డైట్ అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి రెగ్యులర్ ఎక్సర్సైజ్. అట్లీస్ట్ 150 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ పర్ వీక్ ఈజ్ రికమెండెడ్. వారానికి మనం ఒక 150 minutes అంటే ఒక 2.5 hours కంపల్సరీగా ఫిజికల్ యాక్టివిటీలో మనం పార్టిసిపేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏమేమి తీసుకోవచ్చు? వాకింగ్ కానీ, యోగా కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్స్ ఆర్ హైలీ ఎఫెక్టివ్.
ఇంకా ఇంకా మీకు తెలిసిన ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ, కార్డియో కానీ, లేదంటే జుంబా కానీ, డ్యాన్స్ వర్కౌట్స్ కానీ, ఇలాంటివి కూడా, లేదంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కానీ, అంటే మీకు ఏది అనుకూలంగా ఉందో అలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఖచ్చితంగా మనం వీక్కి 2.5 hours అంటే 150 minutes కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ అనేది చేయడం ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ది వెయిట్ మేనేజ్మెంట్. ఈవెన్ స్మాల్ వెయిట్ లాస్ కెన్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ డయాబెటీస్ రిస్క్. అంటే కొద్దిగా వెయిట్ లాస్ అయినా కూడా డయాబెటీస్ నుంచి ప్రొటెక్షన్ పొందడానికి మనకు సపోర్ట్ అవుతుంది. ఈవెన్ స్మాల్ వెయిట్ లాస్ కెన్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ డయాబెటీస్ రిస్క్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి స్ట్రెస్ మేనేజ్మెంట్. ప్రాక్టీసెస్ లైక్ మెడిటేషన్, యోగా అండ్ ప్రాపర్ స్లీప్ ఇంప్రూవ్ మెటబాలిక్ హెల్త్. అంటే ఒత్తిడి తగ్గించుకోవాలి, దానికోసం మనం మెడిటేషన్ చేయొచ్చు, లేదంటే యోగా చేయొచ్చు, లేదంటే మంచిగా నైట్ ప్రాపర్ స్లీప్ ఉందా లేదా అనేవి మనం వెరిఫై చేసుకుంటూ ఉండాలి. దానివల్ల మన యొక్క మెటబాలిక్ హెల్త్, మెటబాలిజం అంటే ఏంటి, తిన్న ఆహారం శక్తిగా మారే ప్రక్రియని మెటబాలిజం అంటాం. ఓకేనా. దానివల్ల మంచి నిద్ర, మంచి తిండి, మంచి ప్రశాంతత, అంటే స్ట్రెస్ని రెడ్యూస్ చేసుకోవడానికి మెడిటేషన్, యోగా, ఇంకా నైట్ ప్రాపర్ స్లీప్, వీటన్నిటి ద్వారా కూడా మనం ఒక ప్రివెన్షన్లా తీసుకోవచ్చు. ఓకేనా. తర్వాత ప్రివెంటివ్ హెల్త్ కేర్ స్క్రీనింగ్ హెల్ప్స్ డిటెక్ట్ ఎర్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ బిఫోర్ దే డెవలప్ ఇంటూ సీరియస్ కండిషన్స్. అంటే మనం ఎప్పుడు కూడా ఎర్లీ స్క్రీనింగ్ అంటున్నారు. ప్రివెంటివ్ హెల్త్ కేర్ స్క్రీనింగ్ హెల్ప్స్ డిటెక్ట్ ఎర్లీ రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే మనం త్వరగా ఈ డయాగ్నోసిస్ చేసుకోవడం ద్వారా, ఇలాంటి పరీక్షలు చేసుకోవడం ద్వారా మనం సీరియస్ కండిషన్స్లోకి వెళ్ళకుండా మనల్ని మనం ఆ డయాబెటీస్ నుంచి ప్రివెంట్ చేసుకోగలుగుతాం, ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. ఓకేనా. ఇప్పుడు డయాబెటీస్ మేనేజ్మెంట్కి సంబంధించి పాయింట్స్ చూద్దాం. డయాబెటీస్ మేనేజ్మెంట్. ఆల్దో డయాబెటీస్ కెనాట్ ఆల్వేస్ బీ క్యూర్డ్, ఇట్ కెన్ బీ ఎఫెక్టివ్లీ మేనేజ్డ్. ప్రాపర్ మేనేజ్మెంట్ ఇంక్లూడ్స్ మెడికేషన్ అడ్హెరెన్స్. అంటే మెడిసిన్ తీసుకోవడం, ఇది అడ్హెరెన్స్ అంటే స్టిక్ అయి ఉండాలి. మెడిసిన్ ఏదైతే మనకు డాక్టర్స్ ఇస్తున్నారు, లేదంటే హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఇస్తున్నారు, వాటిని తీసుకుంటూ ఉండాలి. తర్వాత రెగ్యులర్ బ్లడ్ షుగర్ మానిటరింగ్. అంటే మనము చెకప్స్ అనేవి రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్ బ్లడ్ షుగర్ మానిటరింగ్, ఎందుకంటే చెకప్స్లో మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయనేది రిపోర్ట్ చూసుకుంటూ మనల్ని మనం రెగ్యులర్గా ట్రాక్ చేసుకొని మనం డయాబెటీస్ నుంచి ఓవర్కమ్ అవుతాం. తర్వాత హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల కూడా మనం డయాబెటీస్ నుంచి ఓవర్కమ్ అవుతాం. నెక్స్ట్ రొటీన్ చెకప్స్. అవే చెప్పినా కదా ఇందాక, మనకు చెకప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ చెకప్స్ చేసుకోవడం ద్వారా కూడా మనం ఈ డయాబెటీస్ని మేనేజ్ చేసుకోగలుగుతాం. మోరోవర్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్లో మనం డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్, ఈ డయాబెటీస్కి సంబంధించిన ఎడ్యుకేషన్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ గవర్నమెంట్ పరంగా గ్లోబల్ హెల్త్ ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా మనం కొద్దిగా డిస్కస్ చేద్దాం. ఇండియా అండ్ గ్లోబల్ ఆర్గనైజేషన్స్ ఆర్ యాక్టివ్లీ వర్కింగ్ టు కంట్రోల్ డయాబెటీస్. ఇండియా కానీ ఇంకా చాలా గ్లోబల్ ఆర్గనైజేషన్స్ అనేవి డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవడానికి యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉన్నాయి. ఆ కీ ఆర్గనైజేషన్స్ ఇంక్లూడ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఎర్లీగా మన పీపుల్కి అది డయాబెటీస్కి సంబంధించి ప్రొటెక్షన్ ఏ విధంగా ఇవ్వాలి, వాటి నుంచి ఏ విధంగా ఓవర్కమ్ అవ్వాలి అనే దానికోసం ఈ ఆల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా వర్క్ అవుతున్నాయి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, ఇంకా ఎర్లీ మానిటరింగ్ కానీ, ఇవన్నీ రకాల అవేర్నెస్ ద్వారా ఈ ఆర్గనైజేషన్స్ పీపుల్కి హెల్ప్ చేస్తాము. తర్వాత కంక్లూజన్ చూద్దాం.
In conclusion, diabetes has become one of India's most serious health challenges in 2026. However, the situation is not irreversible. అంటే మనం మళ్ళీ రివర్స్ చేసుకోవచ్చు. ఓకేనా, మన యొక్క పర్సంటేజ్ 11.2% అంటున్నాం కదా, మొత్తం ఇండియాలో 11.2% పీపుల్ అడల్ట్స్ అఫెక్టెడ్ విత్ డయాబెటీస్ ఉంటున్నాం కదా, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళచ్చు. అంటే 11 నుంచి 10కి, 10 నుంచి 9కి అలా రివర్స్ చేసుకోవచ్చు. విత్ టైమ్లీ డయాగ్నోసిస్, హెల్దీ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ రెగ్యులర్ స్క్రీనింగ్, మెనీ కేసెస్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్ కెన్ బి ప్రివెంటెడ్. రెగ్యులర్ చెకప్స్ కానీ, లేదంటే లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, ఇంకా వాళ్ళు అనలైజ్ చేసుకోవడం, మన యొక్క హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఎర్లీ మానిటరింగ్, డయాగ్నోసిస్, వీటి ద్వారా తమని తాము డయాబెటీస్ నుంచి ప్రివెంట్ చేసుకోవచ్చు. డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ కెన్ బి ప్రివెంటెడ్. తర్వాత దేర్ఫోర్ collective action from individuals, healthcare providers and community organizations is essential. Ultimately, prevention remains the most powerful tool to reduce the burden of diabetes in India. ఇది మనకు ప్రివెన్షన్ అనేది మోస్ట్ పవర్ఫుల్ టూల్. డయాబెటీస్ బర్డన్ని మన కంట్రీ నుంచి తగ్గించడానికి లేదా తొలగించడానికి ప్రివెన్షన్ చేయాలి. అప్పుడే మన కంట్రీ నుంచి డయాబెటీస్ బర్డన్ని మనం తగ్గించగలుగుతాం. ఓకేనా, ఇది ఓవరాల్గా డయాబెటీస్కి సంబంధించి 2026లో మనకు ఉన్న డేటా, నేషనల్ హెల్త్ స్టాటిస్టిక్స్ ప్రకారం, నేషనల్ హెల్త్ ఇండికేటర్స్ ప్రకారం మనకు ఏదైతే డేటా వచ్చిందో ఆ డేటా ఆధారంగా నేను మీకు డయాబెటీస్కి సంబంధించి టైప్స్ కానీ, ఇంకా ప్రివెన్షన్ మెజర్స్ కానీ, ఫుడ్ పరంగా కానీ, లేదంటే ఇంకా లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, స్ట్రెస్ తగ్గించుకోవడం కానీ, ఇలా ఇంకా ఏవేవైతే ఆర్గనైజేషన్స్ ఈ డయాబెటీస్ ప్రివెన్షన్కి సపోర్ట్ చేస్తున్నాయనేది కానీ, ఇలా రకరకాల పాయింట్స్ మనం ఈరోజు సెషన్లో తెలుసుకున్నాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు యూస్ఫుల్గా ఉంటే దయచేసి మా వీడియోస్కి లైక్స్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా.